నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. విశాఖ డ్రగ్స్ కేసులో కస్టమ్స్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇప్పుడు ముందు ముందు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్. సార్, ఇప్పుడు చూస్తుంటే విశాఖ డ్రగ్స్ కేసు మనం చూస్తున్నాం. గత 4-5 రోజుల నుంచి వెళ్ళి అసలు ఎంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి ఏంటి అనేది, అంటే ఒకరి పేరు బయటకు వచ్చినప్పుడు అది వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదని వాళ్ళు అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కస్టమ్స్ ఆఫీసర్ ఎంట్రీ ఇవ్వడంతో అంటే ఏమన్నా మీరు అంటే ఎవరు ఉన్నారు అనేది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఒకటండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. కస్టమ్స్ అఫీషియల్ కానీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ స్టేట్ లెవెల్లో పనిచేసే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎప్పుడు ఎంటర్ అయ్యి ఈ పాటికి అసలు దాని వెనకాతలు ఎవరు ఉన్నారని తెలియాల్సింది. ఇది పర్టికులర్లీ ఎన్నికల టైం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక దయనీయమైన మద్యం బ్రాండ్స్ సరిపోవు, ప్రజల్ని మత్తులో ఉంచి ఎన్నికలు చేసేదానికి సరిపోవు అన్నట్టుగా కొత్తగా డ్రగ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని, ఓటర్లని, పర్టికులర్లీ యువతని ఒక డ్రగ్స్ మత్తులో ఉండి ఎలక్షన్ చేయాలా అన్న సందర్భంలో ఈ రాజకీయ నాయకులు ఏమన్నా కుట్ర పని డ్రగ్స్ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారా అనేది ప్రధానంగా మాకు వస్తున్న డౌట్ ఇది. దీని వెనక అతను ఎవరు ఉన్నారు ఏంటిది అనేది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇప్పటికే చాలా లేట్ చేసాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో దట్టు అఫీషియల్గా ఒక మేజర్ కోర్టుకు వచ్చిందండి. సో దాని మీద ఎవరున్నారో తెలియాలి కదా. ఇంకా ఇంత నత్తనడకన ఎంక్వైరీ సాగడం అనేది నిజంగా అది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యొక్క పనితీరును నెగ్లెక్టెడ్ పనితీరుకు నిదర్శనం. అది అంటే సంధ్యాకు వాళ్ళకి సంబంధించి విజయసాయి రెడ్డి గారే వెనకాల ఉండి ఇదంతా చేపించారని చెప్పేసి ఇప్పటి వరకు మనం వార్తలలో విన్నాం. ఇప్పుడు చూస్తేనేమో వేరే విదేశీయుడు పేరు వచ్చి విజయసాయి రెడ్డి ఉన్నారా, లేకపోతే విదేశాల నుంచి వచ్చిందా, దాన్ని ఎవరు తెప్పించారు ఏంటి దానికి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు తలుసుకుంటే క్షణాల్లో లాగలండి ఇన్ఫర్మేషన్. అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే నాకున్న డౌట్ ఏంటంటే ప్రధానంగా అధికార పక్షంలో ఉన్న పార్టీ రేపు ఎన్నికల్ని మత్తులో జరపాలనే ఒక కుట్ర పన్ని అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెప్పించారేమో ఒక డౌట్ అయితే నాకైతే ప్రధానంగా ఉంది. అంటే వీళ్ళకి ఎన్నికల కోడ్ ఇదంతా కూడా ఏం భయం లేదంటే, అసలు భయం ఉంటే డ్రగ్ అంత రాదు కదండి. వాళ్ళకంత భయమే ఉంటే సాక్షాత్ అప్పుడు డీజీపీ గారు సవాంగ్ గారు అంత పెద్ద మొత్తంలో గంజాయిని పబ్లిక్లో తగిలేసిన తర్వాత గంజాయి విచ్చలవిడి సాగు కంటిన్యూ అవుతూనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆ గంజాయి సరిపోదు, ఈయన నాసిరకం మద్యం సరిపోదు అన్న చందంగా ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ తెప్పించారు వీళ్ళు. అంటే ఇది అంతా చూస్తుంటే మరి రాష్ట్రాన్ని అసలు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రానికి ఒకటండి, రాష్ట్రానికి ప్రధానంగా ఉన్న డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏవైనా కానివ్వండి, అది రాజధాని కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ పరం కాకుండా ఆపాల్సిన వైజాగ్ స్టీల్, ఇలాంటి విషయాలు అన్ని పక్కకు పట్టేసి ఒక పక్క గంజాయి, ఇంకో పక్క నాసిరకం మద్యం, ఇంకో పక్క ఏమో ఇప్పుడు సపరేట్గా డ్రగ్స్, ఏంటిది ఇది? అరే రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి ప్రజల్ని మత్తులో ప్రలోభాల్లో ఉంచే ప్రయత్నమే జరుపుతుంది తప్ప ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫ్రమ్ డే 1 దేశంలో ఎక్కడ గంజాయి పడ్డా అది ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన గంజాయిని ఆ పర్టికులర్ స్టేట్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చింది. రియల్ ఇష్యూస్ని అన్నిటిని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు, మద్యం వ్యాపారం చేస్తున్నారు, గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అరే నాయన, మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు పరిపాలన అందించేదానికి, మద్యం వ్యాపారం చేసేదానికి, డ్రగ్స్ వ్యాపారం చేసేదానికి కాదు. ఆంధ్రప్రదేశ్ని డ్రగ్మయంగా మార్చేదానికి కాదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లమని ఓట్లేశారు మిమ్మల్ని. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం అడిగారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ ఏం చేయట్లేదు, మేము వస్తే ఉద్ధరిస్తామని కదా అడిగింది. ఏంటి మీరు ఉద్ధరించేది? గంజాయి సాగు, నాసిరకం మద్యం, దయనీయమైన రోడ్లు, తర్వాత డ్రగ్స్ని తీసుకురావడం విదేశాల నుంచి. ఏ కల్చర్ని ఆంధ్రప్రదేశ్ యూత్కి మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు? డ్రగ్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా? ఇందులో వైసీపీ నేతల పేర్లే కాకుండా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకు ఉంది, అన్ని పార్టీలకు తెలిసి ఇది జరిగింది, అందుకే ఇట్లా విచారణ జరగట్లేదు. ఏ పార్టీ వాళ్ళు ఎవరున్నా కానీ ప్రభుత్వంలో ఉంది ఎవరు ఈరోజు? దాని మీద అసలు స్పీడీ ఎంక్వైరీ జరిపించాల్సింది ఎవరు? అంత పెద్ద మొత్తంలో డ్రగ్ దొరికితే కానీ దాని మీద కనీసము ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే పొలోమని మీడియా ముందుకు వచ్చే ప్రధాన సలహాదారు కానీ ఎవరేం మాట్లాడరు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకు దిగిపోండి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ ఇప్పటి వరకు కూడా అసలు ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ అంటే కొన్ని గ్రామ్స్ దొరికితేనే పోలీసులు బీభత్సంగా చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా చేస్తారు. కానీ ఇంత భారీ మొత్తంలో దొరికితే ఈ రోజుకి కూడా అసలు దాని వెనకాల ఎవరున్నారు, అది బ్రెజిల్ నుంచి ఎందుకు వచ్చింది, ఇక్కడికి వస్తే ఆక్వా అంటే సన్నీ ఆక్వా పేరు వినిపిస్తుంది, అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి? అదే కదండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు 1-2 గ్రామ్స్ దొరికితే పెద్ద రచ్చ చేసే ఈ పోలీసులు
కంటైనర్ దొరికితే నిద్రపోతున్నారా? అఫీషియల్ గా పెద్ద మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా, ఆ పోర్ట్ లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ దొరికితే నిద్రపోతున్నారా? సిబిఐ కానీ, సిఐడి కానీ, స్టేట్ పోలీస్ కానీ, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైనా కానివ్వండి, కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అఫీషియల్ గా కంటైనర్స్ లో ఒక షిప్ లో డ్రగ్ వచ్చిందంటే నిద్రపోతున్నారా వీళ్ళంతా? మీరు ఎలాగో ఉద్యోగాలు ఇవ్వరు యువతకి, ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని డ్రగ్మయం చేస్తారా మీరు? అసలు ప్రభుత్వానికి కాదు, రాజకీయ నాయకులు కాదు బాధ్యత, ఉద్యోగస్తులకు కదా ఉండాల్సిందే. అరే మీరు ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో యువత కూడా చదువుకొని మీలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు కదా. అలాంటి యువతకు మీరు ఇచ్చేది డ్రగ్ సప్లయా? రాజకీయ ఒత్తిళ్లకు లొంగేసి దాని వెనకాల ఎవరున్నా ఇప్పుడు వరకు బయటికి లాగరు. అంటే అసలు వస్తారంటారా? దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది మరి గవర్నమెంట్ వీళ్ళ ఎంక్వైరీ మెకానిజం ఆ స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళు కప్పేస్తారండి, బయటికి తెస్తారన్న నమ్మకం అయితే ఏ మూలన కలగట్లేదు. ఒక మేజర్ పోర్ట్ లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ దొరికితే అది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిన తర్వాత ఒక పక్క మీడియా పట్టించుకోదు, ప్రభుత్వం పట్టించుకోదు, యంత్రాంగం పట్టించుకోదు, రాజకీయ నాయకులేమో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకుంటా ఉంటే ఏం చేయాలి? అసలు ఆ డ్రగ్తో వీళ్ళు ఎలక్షన్ జరపాలనే ఒక ఉద్దేశంతోనే ఆ డ్రగ్ను, అంత పెద్ద మొత్తంలో ఉన్న డ్రగ్ని ఆంధ్రప్రదేశ్కి తెప్పించారనే ప్రధాన డౌట్ మాకు రేజ్ అవుతూ ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ చాలా వరకు ఆల్రెడీ గంజాయి అంటేనే ఎక్కడ దొరికినా కూడా అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందనే పేరు వచ్చేసింది, డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రమంలో ఇట్లాంటివి చేస్తుంటే, ఎన్నికల సమయంలో ఇలాంటివి చేస్తుంటే ఇంకా ముందు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అంటే వీళ్ళ ప్రలోభాలు డబ్బు, మద్యం, కులం, మతం ఇవన్నీ సరిపోవు అన్న చందంగా ఇప్పుడు గంజాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సాగులో ఉంది, గంజాయి కూడా సరిపోదేమో ప్రజల్ని, ఓటర్లని మత్తులో ఉంచేదానికనేసి సపరేట్గా డ్రగ్స్ తెస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల్లో ఎవరైతే డ్రగ్ ఎడిక్టెడ్ యూత్ ఉందో వాళ్ళకి సప్లై చేసేదానికి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ తెప్పించారేమో డౌట్ ఉంది నాకు. ఇక్కడ నుంచి ఇప్పుడు బ్రెజిల్కి ఇక్కడ నుంచి ఆఫీసర్స్ వెళ్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే అక్కడికి వెళ్తే తెలుస్తుంది అంటారా? కనీసం అట్లా అయినా తెలుస్తుందా మనకి? ఇప్పుడు ఒకటండి, అసలు పట్టేసి ఇప్పుడు అది ఎవరు తెప్పించారో, ఎవరి పేరు మీద, ఏ కంపెనీ తరఫున ఆ డ్రగ్ అక్కడికి వచ్చిందో ఆ కస్టమ్స్ దగ్గర క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ లేకుండా అసలు అది పోర్ట్లోకి ఎంట్రీ అయ్యేదానికి ఛాన్సే లేదు. ఈ పాటికి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. బ్రెజిల్ ఏం చేస్తారు? ఇక్కడ నుంచి అడ్వాన్స్ వెళ్ళకుండా, పేమెంట్ వెళ్ళకుండా, ఇక్కడ నుంచి ఆర్డర్స్ పెట్టకుండా డ్రగ్ బ్రెజిల్ వాళ్ళు ఊరికి పంపించారు కదా. ఇక్కడ ఎవరు ఆర్డర్ పెట్టి ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవడం ఎంతసేపు వీళ్ళకు? దీని వెనకాల ఖచ్చితంగా చాలా పెద్ద తలకాయలు దీని వెనకాతలు ఉన్నాయి. అందుకని ఈ విషయాన్ని చాలా నొత్తనడకన ముందుకు సాగిస్తున్నారు. అంటే ఇప్పుడు నత్తనడకనని మీరు అన్నారు, నత్తనడకన అంటే ఇంక ఇది వెనక్కే పోతుంది కానీ ముందుకైతే వెళ్ళదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దీని గురించి మాట్లాడరు. రెండు మూడు రోజులు అయితే మీడియా కవరేజ్ తగ్గిపోతే జనాలు మర్చిపోతారు. విచ్చలవిడిగా ఆ డ్రగ్స్ ని ఎట్లా వాడాలో అట్లా వాడతారు. ఎన్నికల టైం బయటకు వచ్చేస్తే అంటారు, బయటకు వచ్చేస్తారు, అందులో డౌట్ ఏముంది. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్కి సిన్సియారిటీ ఉండుంటే ఈ పాటికి వాళ్ళని పట్టుకొని కోర్టు ముందు సబ్మిట్ చేసి ఉండాల్సింది కదా. వాళ్ళ మీద కేసులు ఒక్క కేసు బుక్ అవ్వలేదు. ఇంత పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లో డ్రగ్స్ పట్టబెడితే ఒక్క కేసు బుక్ అవ్వలేదు, ఒక్కళ్ళ మీద కేసు బుక్ అవ్వలేదు అంటే దీన్ని ఎలా చూడాలి మనం? పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ఈ రోజు కనిపెట్టలేని ఏజెన్సీస్ భారతదేశంలో పనిచేస్తే సిగ్గుపడాలి మనం. అది కూడా ఎన్నికల టైంలో మళ్ళీ. సో దీనికి ఇంకా ఎలాంటి తెర పడుతుంది అనేది అయితే మరి ముందు రోజులలో మనం చూడాలి అంటారు. తెర ఏం పడదండి, దీన్ని మూసేస్తారు అంతే. పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేసు బుక్ అవ్వకుండా చూసుకుంటారు. ఎలాంటి కేసు అఫీషియల్స్ బుక్ చేయరు, దాన్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి ఖచ్చితంగా డ్రగ్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా జరుగుద్ది. అంత పెద్ద మొత్తంలో వచ్చిన డ్రగ్ని మళ్ళీ బంగాళాఖాతంలో పడేలేరు కదా, కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగి ఉంటుంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.